నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ జనాభాలో భాగంగా ఎకానమీలోని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ గురించి నేర్చుకుందాము. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది అఫీషియల్ రిజిస్టర్. ఈ రిజిస్టర్లో నేమ్ ఉన్నవారు మాత్రమే ఇండియన్ పౌరులుగా పరిగణించబడతారు. Assam is the first state to complete the National Register of Citizens. In Assam, census also completed. అసోంలో సెన్సస్ కూడా కంప్లీట్ చేయబడింది. నో సెన్సస్ అగైన్ ఇన్ అసోం. అసోంలో జనగణన మళ్ళీ చేపట్టరు. ఇఫ్ ఎనీ పర్సన్ హ్యాస్ నో నేమ్ హీ కెన్ ఫైట్ ఇన్ కోర్ట్స్. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్లో నేమ్ గనక లేనట్లయితే న్యాయస్థానాలలో న్యాయ పోరాటం చేయవచ్చు. నౌ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటే ఎంతమంది జనాభా ఇండియాలో నివసిస్తున్నారు. విదేశీ పౌరులను కూడా కౌంట్ చేస్తుంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ అనేది ఓన్లీ భారత పౌరసత్వం తీసుకున్న వారిని మాత్రమే కౌంట్ చేస్తుంది. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది భారత పౌరసత్వం లేకున్నా ఎంతమంది నివసిస్తున్నారో వారిని కౌంట్ చేస్తుంది. ఇన్ 2010 ఫస్ట్ డాటా టేకెన్. అంటే 2010లో ఫస్ట్ డాటా తీసుకున్నారు. 6 months ఆర్ అబోవ్ లివింగ్ సిటిజన్స్. అంటే 6 months మరియు అంతకంటే ఎక్కువ ఉన్న సిటిజన్స్ను నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కౌంట్ చేస్తుంది. ఇన్ ఇండియా హౌ మెనీ మెంబర్స్ లివింగ్ ఈజ్ రిజిస్టర్డ్ బై ఎన్పిఆర్. ఇండియాలో ఎంతమంది నివసిస్తున్నారో అది ఎన్పిఆర్లో రిజిస్టర్ చేయబడుతుంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే అమెండ్మెంట్ యాక్ట్ 2019 అంటే జాతీయ పౌరసత్వ సవరణ చట్టము 2019. అకార్డింగ్ టు దిస్ యాక్ట్ 2011 December 31st, 2014 December 31st కంటే ముందు భారతదేశానికి ప్రవేశించిన ముస్లిమేతరులకు భారతీయ పౌరసత్వం కల్పించడం జరుగుతుంది. ఇన్ 2011 సెన్సస్ డిడ్ యు నో ఇంగ్లీష్ ఆర్ నాట్ అనే క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే 1911 సెన్సస్లో ఇంగ్లీష్ వచ్చా రాదా అనే క్వశ్చన్ అడిగారు. 2001 సైకిల్, స్కూటర్, బైక్, టీవీ, రేడియో. అంటే 2001లో సైకిల్ ఉందా, స్కూటర్ ఉందా, బైక్ ఉందా, టీవీ ఉందా అని, రేడియో ఉందా అని 2001 సెన్సస్లో అడగడం జరిగింది.